హలో అండి. ఒక ఆసక్తికరమైన కథను విందాం. అనంగ దేశానికి రాజు సుమంతుడు. చిన్నతనంలోనే ప్రపంచాన్నంతా చుట్టి వచ్చినవాడు. ఇతడు చిన్నతనంలోనే రాజ్యాన్ని వదిలి ప్రపంచాన్నంతా చుట్టాలన్న కోరికతో బయలుదేరుతాడు. ఇతడు బయలుదేరిన కొన్ని రోజులకే ఇతడిలాగే దేశాన్ని చుట్టి రావాలన్న కోరికతో బయలుదేరిన చక్రవాక రాజ్యానికి రాకుమారుడైన శ్రీకాంతుడు పరిచయమవుతాడు. ఇద్దరు ప్రాణ స్నేహితుల్లాగా కలిసి ఎంతో కాలం పాటు ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టి ఒకరిని ఒకరు వీడలేక చివరికి తమ తమ రాజ్యాలకు తిరిగి వస్తారు. రెండు రాజ్యాలకు మధ్య వందల యోజనాల దూరం ఉంటుంది. తమ రాజ్యాలకు వచ్చాక వివాహం చేసుకుని పట్టాభిషిక్తులై ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సుమంతుడికి వివాహమై ఎంతో కాలమైనప్పటికీ సంతానం కలగలేదు. ఒకసారి వేటకని అడవికి వెళ్లిన సుమంతుడికి ఒక కోయవాడు కనిపిస్తాడు. అతడు సుమంతుడి చేయి చూసి, మహారాజా, మీకు సంతానయోగం ఉంది. ఒక చేప వల్ల మీకు పిల్లవాడు పుడతాడు. అయితే మీరు మాత్రం 3 పిల్లల్ని పెంచాల్సి వస్తుంది అని చెబుతాడు. చేప వలన సంతానం కలగటం ఏంటో రాజుకు అర్థం కాలేదు. నమ్మకం కలగని ఆ విషయాన్ని రాజు అప్పుడే మర్చిపోయాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జాలర్లు నదిలో వలవేస్తూ ఉండగా ఒక పంచవన్నె రంగు గల చేప చిక్కుకుంటుంది. ఆ అపురూపమైన చేపను వాళ్ళు అంతఃపురంలో ఇచ్చి వెళతారు. వంట మనిషి ఆ చేపతో కూరను వండి రుచి ఎలా ఉందో కాస్త నోట్లో వేసుకుని చూస్తుంది. రుచి చాలా బాగుండడంతో మరికొంచెం కూర నోట్లో వేసుకుని ఆ తరువాత రాణికి వడ్డిస్తుంది. ఆ కూరను రాణి కాస్త తిని వదిలేస్తుంది. మిగిలిన దాన్ని రాణి పరిచారిక తింటుంది. చేపను తిన్న వంటల మనిషి, రాణి, పరిచారిక ముగ్గురు ఒకేసారి గర్భవతులు అవుతారు. 9 నెలల తరువాత ఒకే రోజు ముగ్గురికి ఒక్కొక్క మగపిల్లవాడు పుడతాడు. ముగ్గురు అచ్చం చూడటానికి ఒకేలాగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. విషయాన్ని రాజుకు చెప్పగానే ముగ్గురికి ఒకే రోజు పుట్టడమేంటి, ఆ పుట్టిన వాళ్ళు ఒకే రకంగా ఉండడమేంటి అని ఆశ్చర్యపోతూ ఆ పిల్లల్ని తన వద్దకు తీసుకురమ్మని చెబుతాడు. రాజుకు పిల్లల్ని తెచ్చి చూపెడతారు. ఈ సమయంలో పిల్లలు తారుమారై ఎవరో తెలియకుండా పోతుంది. దాంతో రాజు, ముగ్గురు ఒకేలాగా ఉండడం వల్ల ఇందులో ఎవరని నమ్మకంగా గుర్తించడం కష్టం. కాబట్టి ముగ్గురిని నా పిల్లల్లాగే పెంచుతాను అని చెబుతాడు. అటుపై ముగ్గురికి 3 రంగుల బట్టలు తొడగమని ఆజ్ఞాపిస్తాడు. వాళ్లకు వీర, శూర, శౌర్య అని పేర్లు పెడతాడు. ముగ్గురు ఒకేలాగా పెరుగుతూ యుక్త వయసుకు వచ్చారు. ఒకరోజు రాజు ముగ్గురిని పిలిచి, నా తరువాత మీ ముగ్గురిలో ఒకరికి ఈ సింహాసనం దక్కుతుంది. అది ఎవరో నిర్ణయించాలంటే నాకు మీ శక్తి సామర్థ్యాలు తెలియాలి. ముందుగా మీరు ముగ్గురు మీకు నచ్చిన ఒక్కొక్క మంచి గుర్రాన్ని తీసుకుని దేశాలను తిరిగి నేనెప్పుడూ చూడని వస్తువు ఒకటి తీసుకుని రండి అని చెబుతాడు. ముగ్గురు అశ్వశాలకు వెళ్లి ఒక్కొక్క గుర్రాన్ని ఎంచుకుంటారు. అయితే దేశాలు చుట్టిరమ్మన్న తండ్రి మాట వీరాశూరకు నచ్చలేదు. ఈయనెందుకు మనల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటారు. శౌర్య మాత్రం ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించడం మనకే మంచిది కదా అని అంటాడు. తరువాత తండ్రి వద్ద సెలవు తీసుకుని ముగ్గురు ప్రయాణాన్ని సాగిస్తారు. కొన్ని రోజులు ప్రయాణం చేశాక వాళ్ళు ఒక వింత తోటలో ప్రవేశిస్తారు. అక్కడ నేరేడు పండు చెట్టు కనిపించింది. అయితే ఆశ్చర్యంగా ఆ పళ్ళు బంగారు రంగులో ఉన్నాయి. దానిని చూసిన వెంటనే వీర కొన్ని కాయలు కోసుకుని, ఇటువంటి పళ్లను నాన్నగారు ఎప్పుడూ చూసి ఉండరు. వీటిని తీసుకెళ్లి నాన్నకు చూపి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి అవుతాను అని చెప్పి తన గుర్రాన్ని తీసుకుని వెనక్కి వెళ్లిపోతాడు. వీర కన్నా ముందే తనకు ఈ ఆలోచన రాలేదని శూర నొచ్చుకుంటాడు. ఆ తరువాత ఇంకాస్త దూరం ప్రయాణం చేస్తే ఇంకా మంచి వింతలే కనిపించవచ్చు అని సరిపెట్టుకుని శౌర్యతో పాటు ప్రయాణాన్ని సాగిస్తాడు. వాళ్ళు ఇంకొన్ని రోజులు ప్రయాణం చేయగానే మరొక వింత తోట కనిపించింది. అక్కడ బంగారు రంగు వెలక్కాయలు కనిపించింది. శూర వెంటనే వాటిని కోసుకుని, ఇటువంటి వింతను నాన్న ఎప్పుడూ చూసి ఉండడు, తప్పకుండా నేనే రాజునవుతాను అని చెప్పి వెనక్కు వెళ్లిపోతాడు. శౌర్య ఒక్కడే చాలా కాలం పాటు ముందుకు ప్రయాణించాడు. ఒకరోజు అతడు ఒక విచిత్రమైన చిట్టడివిని చేరుకుంటాడు. అక్కడ ఒక భవనం కనిపించింది. భవనం కట్టడమంతా వజ్రాలతో పొదిగి ఉంది. చుట్టూ ఉన్న చెట్లు, పొదలు అన్నీ బంగారు కాయలు, కొమ్మలతో నిండి ఉంది. ఆ భవనం ముందు ఒక ముసలావిడ బంగారు కత్తి పెట్టుకుని ఉంది. ఈ రత్నాల అడవిని
తన తండ్రి చూసి ఉండడని అనిపిస్తుంది. బంగారపు చెట్లలో నుంచి ఒక కొమ్మను తెంపుకొని వెళదామని చెట్టు మీద చెయ్యి వేసేసరికి ఆ చెట్టు బాధతో, శౌర్య, నన్ను తెంపవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దు. నీ తండ్రి దేశ సంచారం చేసినప్పుడు ధరించినటువంటి దుస్తులను, కత్తిని, గుర్రాన్ని ఎక్కి ఇక్కడికి రా, నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ లోపల ఆ ముసలిదాని కంట పడకు, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతుంది. ఆ మాటలపై నమ్మకం కుదిరి శౌర్య ముసలావిడికి కనిపించకుండా వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఈ లోపల వీర ఇల్లు చేరుకుని, నాన్న, ప్రపంచంలోకెల్లా వింతైన వస్తువును తీసుకుని వచ్చాను అని బంగారు నేరేడు పళ్లను ఇస్తాడు. అది చూసిన రాజు, నువ్వు ఎంతో దూరం వెళ్ళలేదురా, మన రాజపు సరిహద్దు దాటిన వెంటనే ఈ తోట కనిపిస్తుంది. ఇక్కడ నేను నా స్నేహితుడు ఎన్నోసార్లు తిరిగాం అని చెబుతాడు. ఆ మాటలు వీరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అటుపై శూర చూపినటువంటి బంగారు వెలగపండు చూసి కూడా రాజు ఆశ్చర్యపోలేదు. ఈ చెట్టు దగ్గర కూడా నేను నా స్నేహితుడు ఎంతో తిరిగాం అని చెప్పి, అయినా నేను ప్రపంచాన్ని చుట్టి రమ్మంటే మీరు కొద్ది దూరం వెళ్లి వచ్చేశారు అని అంటాడు. రాజు అన్న మాటలకు ఒకవైపు నిరుత్సాహం, ఇంకొక వైపు ఎంతో దూరం వెళ్లిన శౌర్య ఒక వింత వస్తువును తెచ్చి పట్టాభిషిక్తుడు అయిపోతాడేమో అన్న భయం పుట్టుకుంది. ఆ తర్వాత శౌర్య వట్టి చేతులతో తిరిగి వస్తాడు. అతడు రాజుతో, నాకు ఎటువంటి వింత వస్తువు కనిపించలేదు. అయితే మీరు చిన్నతనంలో దేశ సంచారానికి వాడిన దుస్తులు, కత్తి, గుర్రము తీసుకుని మళ్ళీ వెళతాను అని చెబుతాడు. ఇది విన్న రాజు ఆశ్చర్యపోయి, ఆ దుస్తులు చినిగిపోయిందని, కత్తి తుప్పు పట్టిందని, గుర్రానికి వయసు అయిపోయిందని చెబుతాడు. అయినా అవే కావాలని శౌర్య పట్టుపట్టడంతో రాజు అతడు కోరుకున్న వస్తువులు ఇస్తాడు. శౌర్య ఆ దుస్తులను ధరించి తుప్పు పట్టిన కత్తిని శుభ్రం చేసుకుని నడుముకు బిగించుకుంటాడు. ముసలి గుర్రం వద్దకు వెళతాడు. దానిని బలవంతంగా లేవదీస్తూ ఉంటే అది ఒక్కసారిగా సకిలించింది. అయితే అది శబ్దంలా కాకుండా మాటల్లాగా వినిపించింది శౌర్యకు. గుర్రం నాకు నిప్పులు పెట్టు అని అంటోంది. శౌర్యుడు ఆశ్చర్యపోయి కట్టెలు తెచ్చి మంట వేసి కాలే కట్టెలను గుర్రానికి తినిపించాడు. వెంటనే గుర్రం ఉత్సాహంగా లేచి నిల్చుంది. శౌర్య చెప్పలేని ఆనందంతో ఆ గుర్రం మీద ఎగిరి కూర్చుంటాడు. వెంటనే అది వాయువేగంతో ఆ చిట్టడివిలో ఆగుతుంది. తరువాత గుర్రం శౌర్యతో, శౌర్య, నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఆ భవనం దగ్గర ఉన్న ముసలావిడ భయంకరమైన మంత్రగత్తె. తన కంట పడితే నీ ప్రాణాలు దక్కదు. నువ్వు మెరుపు వేగంతో తన చేతిలో ఉన్న కత్తిని నేలకు విసిరికొట్టి నీ దగ్గర ఉన్న కత్తితో దాని తలను నరకాలి. తను తన మంత్రశక్తితో ఇక్కడ ఉన్న రాజు, రాణి, వాళ్ల కుమార్తెను, పరివారాన్ని చెట్లుగాను పొదలుగాను మార్చేసింది. మంత్రశక్తి చావగానే వాళ్లందరూ తమ యథారూపాలను పొందుతారు అని చెబుతుంది. శౌర్య తాను తెచ్చుకున్న కత్తితో పాటు వెంటనే అక్కడికి వెళ్లి ఎడమ చేత్తో మంత్రగత్తె చేతిలోని కత్తిని లాక్కొని కుడి చేత్తో తన తలను నరికేశాడు. మరుక్షణం ఆ చిట్టడివి మాయమై అక్కడ రాజు, రాజకుమార్తె తన పరివారంతో పాటు ప్రత్యక్షమవుతారు. రాజు శౌర్యను చూసి, ఎవరు బాబు నువ్వు ధరించిన దుస్తులు నా చిన్నప్పటి మిత్రుడి దుస్తుల్లాగా ఉన్నాయి. ఇది నీకెలా దొరికింది అని అడుగుతాడు. ఆ తరువాత శౌర్య సుమంతుడు తన తండ్రి అని చెప్పగానే శ్రీకాంతుడు ఎంతో సంతోషించి సుమంతుణ్ణి కౌగలించుకుంటాడు. తరువాత తనను తాను పరిచయం చేసుకుని, మీ నాన్న నేను చిన్నప్పుడు ప్రాణ స్నేహితులం. నన్ను, నా రాజ్యాన్ని ఆపద నుండి కాపాడావు. దానికి తోడు నా ప్రాణమిత్రుడి కొడుకువి. నా కూతురైన చంద్రకళను నువ్వు పెళ్లాడితే మరింత సంతోషిస్తాను అని చెబుతాడు. శౌర్యకు చంద్రకళను చూసిన వెంటనే తన భార్య అయితే బాగుంటుందని అనిపించింది. ఇప్పుడు రాజయ్య అలా అడగడంతో ఎంతో సంతోషిస్తాడు. అయితే వెంటనే ఒప్పుకోకుండా మా నాన్నగారి అనుమతి తీసుకుని వస్తాను అని చెబుతాడు. ఈ మాటలు విన్న రాజు ఎంతో సంతోషించి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి శౌర్యకు ఇస్తూ, ఈ ఉంగరాన్ని మీ నాన్నకు చూపించి, ఉంగరం ఇచ్చిన వ్యక్తి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాడని చెప్పు అని పంపిస్తాడు. శౌర్య తండ్రి వద్దకు వెళ్లి ఉంగరాన్ని చూపిస్తాడు. ఉంగరం చూసిన వెంటనే ఇది తన స్నేహితుడి ఉంగరమని తెలుసుకుని ఎంతో సంతోషిస్తాడు. అయితే తన చిన్ననాటి స్నేహితుడి కుమార్తెను తన ముగ్గురి కుమారులలో తన నిజమైన కొడుకుకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనిపించింది సుమంతుడికి. అతడు శౌర్యతో, నేను ఈ పెళ్లి గురించి ఆలోచించి నీకు తెలియచేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు.
ఆ తరువాత కోయవాణ్ణి పిలిపించి, ఆ రోజు నువ్వు నా చేతిని చూసి చెప్పిన జాతకం అలాగే జరిగింది. నేనిప్పుడు 3 అబ్బాయిలను పెంచుతున్నాను. అయితే వారిలో ఒక్కడు మాత్రమే నా నిజమైన కొడుకు. వారి చెయ్యి చూసి నా నిజమైన కొడుకు ఎవరో చెప్పగలవా? ఎందుకంటే వాడికే యువరాజు పట్టాన్ని కట్టాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. ఆ తరువాత కోయవాడు 3 చేతులను చూసి వాళ్లను పంపించేస్తాడు. రాజుతో ఏకాంతంలో, రాజా, వీరిలో వీర అనే యువకుడే నీ నిజమైన కొడుకు. శూర వంటవాడి కొడుకు, శౌర్య దాసి కొడుకు అని చెబుతాడు. ఈ మాటలు విన్న రాజు నిశ్చేష్టుడు అయిపోతాడు. ఆ 3 అత్యంత సోమరిపోతూ అసమర్థుడు అయిన వీర తన నిజమైన కొడుక అని ఆశ్చర్యపోతాడు. అత్యంత తెలివైనవాడు సమర్థుడు అయిన శౌర్య దాసి కొడుకు. ఏదేమైనా తన సొంత కొడుకుని యువరాజును చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా వీరని పిలిచి, నేను చిన్నప్పుడు వాడిన గుర్రం అక్కడ ఉంది. దానికి మేత పెట్టి మచ్చిక చేసుకుని దానిపైన ప్రయాణించు. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు అని చెబుతాడు. దానికి వీర చిరాకు పడుతూ, ఆ చిక్కిపోయిన గుర్రం మీద వెళ్ళాలా అని అంటాడు. దానికి రాజు, ఆ గుర్రమే శౌర్యను చాలా దూరం తీసుకెళ్ళింది అని వివరిస్తాడు. వీర అశ్వశాలకు వెళ్లి గుర్రం లేవలేని స్థితిలో ఉండటం చూసి, లేస్తావా లేదా అంటూ కొట్టడం ప్రారంభించాడు. ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి, అన్న దానినెందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. దానికి వీర, నాన్న నన్ను దాని మీద స్వారీ చేయమన్నాడు. అది చూస్తే కదలటం లేదు, మరేం చెయ్యను అని అడుగుతాడు. శౌర్యకు విషయం అర్థమయ్యింది. చంద్రకళతో తనకు పెళ్లి రాజుకు అంగీకారం కాదని గ్రహిస్తాడు. అతడు వీరతో, నువ్వు దాని మీద ప్రయాణం చెయ్యాలంటే దానికి నిప్పు కణికలు తినిపించాలి అని చెబుతాడు. వీర గుర్రానికి మండిన కొన్ని బొగ్గులు పెడుతూనే గుర్రం లేచి నిలబడింది. వీర దాని మీద కూర్చోగానే గుర్రం అతడిని శ్రీకాంతుడి రాజ్యానికి తీసుకెళ్లి అతడి ముందు నిలబెట్టింది. అతడిని చూసిన వెంటనే రాజు, కుమారా, తిరిగి వచ్చావా? మీ నాన్న పెళ్లికి అంగీకరించాడా? నా ఉంగరాన్ని తిరిగిచ్చే అని అంటాడు. వీర కూడా అచ్చం శౌర్యలాగే ఉండటం వల్ల శ్రీకాంతుడు అతడిని శౌర్య అని అనుకున్నాడు. ఉంగరం అడగగానే వీర, ఏం ఉంగరం? ఈ ఉంగరం గురించి నాకు తెలియదే అని అంటాడు. దానికి రాజు, మీ నాన్నకు చూపించమని నా ఉంగరం ఇచ్చాను కదా అని అంటాడు. నాకెప్పుడు ఉంగరం ఇచ్చారు అని అడుగుతాడు వీర. దాంతో ఇతడు శౌర్య కాదని శ్రీకాంతుడు గ్రహిస్తాడు. వెంటనే అతడిని నిర్బంధంలో ఉంచుతాడు. గుర్రం మాత్రం వెనుతిరిగి వెళ్లిపోతుంది. గుర్రం ఒకటే రావడం చూసి వీరకు ఏదో ప్రమాదం జరిగిందని రాజు గ్రహించి శౌర్యను పిలిచి జరిగిందంతా చెప్పి, మీలో వీర ఒక్కడే నా నిజమైన కొడుకు. వాడికి ఏదో ఆపద కలిగినట్టు ఉంది. నువ్వే వెళ్ళి కాపాడాలి అని చెబుతాడు. దానికి శౌర్య రాజు పాదాలకు నమస్కరించి, దాసి కొడుకునైన నన్ను ఇంతకాలం మీ కొడుకులాగా పెంచుకున్నారు. మీ రుణం ఎలా తీరుతుంది? నేను తప్పకుండా వెళ్ళి వీరను క్షేమంగా తీసుకుని వస్తాను అని చెప్పి గుర్రం మీద బయలుదేరుతాడు. శ్రీకాంతుడి రాజ్యానికి చేరుకుని శ్రీకాంతుడిని కలుసుకుని, రాజా, మీరిచ్చిన ఉంగరం తీసుకోండి అని ఇస్తాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన శ్రీకాంతుడు, మరి ఇంతకు ముందు ఉంగరం ఇవ్వలేదని నేను బంధించింది నిన్ను కాదా అని అడుగుతాడు. దానికి శౌర్య, కాదు, అతడు వీర, నా పోలికలతోనే ఉంటాడు అని చెబుతాడు. అటుపై రాజు వీరను విడుదల చేసి తండ్రి దగ్గరకు పంపించేస్తాడు. శౌర్యకు చంద్రకళకు వివాహం జరుగుతుంది. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.